ఒక్కొక్కసారి మన జీవితంలో మనము ఆందోళన చెందుతూ ఉంటాం. ఒక సమస్య మనకు వచ్చినప్పుడు, ఆ సమస్య మనను బాధించేటప్పుడు ఇది ఎంత బలముగా నన్ను బాధిస్తూ ఉన్నది. ఒక్కొక్కసారి మనకు శోధన వచ్చినప్పుడు ఇది ఎంత బలముగా నన్ను శోధిస్తూ ఉన్నది. దానంతటిని తలదన్నేటువంటి దేవుని బలం అనేది ఒకటి ఉంది. కాబట్టే ఆయన బలము దగ్గర ఎటువంటి బలము కలిగినదైనా కానీ నిలువజాలదు అనే ధైర్యం, విశ్వాసాన్ని కలిగి మనం ఉంటే ఆయన బలము ద్వారా మనను బలముగా శోధించే ప్రతి దానిని కూడా దేవుడే జయించగలిగి, బలవంతుడైనటువంటి నేను మీకు తోడుగా ఉంటున్నాను అని ఆయన మనకు భరోసా దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. ఇటువంటి దేవాతి దేవుని నుండి మన వెనకటి రోజుల నుండి ఈ రోజు వరకు కూడా ఎన్నో బలమైన కార్యాలు దేవుడు చేశాడు. మనను భయపెట్టేటువంటి సమస్యలన్నిటినీ కూడా దేవుడు దూరం చేశాడు. జీవితానికి ఒక ప్రశాంతత, నెమ్మదిని దేవుడు మనకు ఇవ్వగలిగాడు. అందుకే మన దేవుడు, నా నామములో మీరు ఏదైనా అడగండి, అది మీకు నేను చేయగలుగుతా. ఎందుకు అంటే ఆయన యొక్క నామం అనగా ఆయన బలము కలిగిన దేవుడు. కాబట్టే ఆయన బలముతో ఏదైనా దేవుడు చేసి మన జీవితాలను దేవుడు సంతోషపరిచేటువంటి వాడై ఉంటున్నాడు. ఇక నీ ప్రస్తుత జీవితమైన, ఇక ముందున్నటువంటి కాలములో ఉన్నటువంటి జీవితమైన నీవు నేర్చుకోవలసినది ఏమిటి అంటే, ఆయన నామములో ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఏది అడగడం అనేది జరగగలుగుతుందో అప్పుడే దేవుడు సహాయం చేయొచ్చు. కొంత సమయాన్ని దేవుడు తీసుకుని ఆ మీదట చేయొచ్చు. అంతవరకు మనం ఒక పవిత్రమైనటువంటి నిరీక్షణ కలిగి కనిపెట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. బైబిలు గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే మొదటి సమూయేలు 1:11 అన్న షిలోహు మందిరములోనికి వెళ్ళాలి. తనకంటూ ఒక కుమారుడు కావాలి. ఆ కుమారుని తాను పొందుకునేంత వరకు కూడా ఆ మందిరములో ఆమె ఎడతెగకుండా కన్నీరు పెడుతూనే ఉంది. ఎడతెగకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నది. ఎడతెగకుండా ఆలయానికి వెళ్ళుతూనే ఉంది. ఎడతెగకుండా సమయాన్ని ఇస్తూనే ఉంటున్నది. ఎప్పుడైతే ఈమె దేవుని దగ్గర నుంచి ఒక సహాయాన్ని పొందాలని తను అనుకోగలిగాదో, ఆ సహాయాన్ని పొందేంత వరకు కూడా ఆమె విసుగు చెందకుండా ప్రార్థిస్తూ కన్నీరు పెట్టి దైవ సన్నిధిలో కనబడగలిగాది. దేవుడు ఆమెను చూచి ఈమె ఎక్కడ కానీ క్రమం అనేది తప్పకుండా తనకంటూ ఇంటి వద్ద ఎన్ని పనులుండినా ప్రార్థించడమే ఒక పనిగా పెట్టుకొని ప్రతిరోజు ఈమె నా దగ్గర ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉందని దేవాతి దేవుడు ఆమె యొక్క ఎదలో ఉన్న కోరిక ఏదైతే ఉందో దేవుడు తీర్చేశాడు. గర్భఫలమిచ్చాడు. ఒక మంచి ప్రవక్తను ఆమె కనగలిగాది. దేవుని బిడ్డలైన మన జీవితంలో ఏదైనా కానీ ఒక మనిషి నుండి మనం ఒక సహాయాన్ని పొందాలి అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు మన అవసరతను బట్టి వెంటనే వారి దగ్గరికి వెళ్తాం. వారి దగ్గరికి వెళ్ళి వారి నుండి మనము ఏది అడగగోరుతున్నామో దాన్ని వారి దగ్గర నుండి పొందుకోవటానికి ముందుగా మన పట్ల వారికి దయ కలిగేటట్టు, మన పట్ల వారికి కనికరము కలిగేటట్టు, మనకు వారికి సహాయం చేసేనట్లు ఎంతగానో తగ్గిపోయి చాలా మనం వారిని బ్రతిమలాడుతూ ఎంతగానో మన మీద కనికరం వారికి పుట్టేటట్టుగా మన పరిస్థితిని అంతా కూడా వివరించి మనము చెప్పగలుగుతాం. మనము మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా కఠినమైన హృదయము కలిగి ఏ వ్యక్తికి సహాయము చెయ్యని వ్యక్తుల యొక్క హృదయము కూడా కరిగిపోయి చెయ్యనివాడు కూడా చేయటానికి ముందుకొచ్చి మనకు సహాయం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి దగ్గర మనము మొరపెట్టుకునే విధానం అటువంటిది. మనము చెప్పుకునే విధానం అటువంటిది. అనగా కఠినమైన
ఎప్పుడూ ఎవరికి చెయ్యని ఆ వ్యక్తి చేసేంత స్థితికి, ఆ వ్యక్తి కూడా కఠినత్వాన్ని పోగొట్టుకుని కనికరము చూపించేంత పరిస్థితికి రాగలిగాడు అంటే ఆ వ్యక్తి దగ్గర మనము వ్యవహరించిన విధానం ఆ విధంగా ఉంది కాబట్టే ఆ వ్యక్తి ప్రేరేపింపబడిన వాడై ఆ వ్యక్తి మేలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఇది సమాజములో ప్రతి మానవునికి ఉన్నటువంటి సహజ విషయం ఇది. అయితే దేవుని దగ్గరికి మనము అదే పరిస్థితి కలిగి మోకాళ్ళు నేల మీద వేసి మనము కూడా దేవాతి దేవుని దగ్గర, మనిషి దగ్గర మొరపెట్టినట్లు దేవుని దగ్గర మనం మొరపెట్టగలిగితే ఆయన మానవుడే సాయం చేసేటప్పుడు దేవుడు చేయకుండా ఉండేవాడా? ఆయన తప్పనిసరిగా చేసేటువంటి వాడు. కాబట్టి సహాయం చేయటానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటున్నాడు. అయితే మనమే ఆయన దగ్గరికి వెళ్ళలేక అడగలేకపోతూ ఉన్నాం. ఏమన్నాడు ఆయన? అడుగుడి మీకు ఇవ్వబడును. పెద్దలు అంటూ ఉంటారు, అడగనిది అమ్మైనా కానీ అన్నం పెట్టదు అని. అంటే అడగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం మౌనంగా ఉండి దేవుని మనం అడగకుండా నా ఆలోచనకి ఏదైతే వచ్చిందో ఆ దేవుడే చేస్తాడు, ఆ దేవుడే చూచుకుంటాడు అని ఆయన ఎక్కడ కూడా మనం అడగకుండా మౌనంగా ఉంటే ఒకవేళ మనం ఆయన నుండి ఈ మేలు పొందుతామనేటువంటి ఆలోచనలు ఎన్ని మనకు వచ్చినా ఒక్క మేలు, ఒక సహాయం కూడా దేవుని దగ్గర మనం పొందుకోలేము. అందుకని అడగడం అనేది క్రైస్తవ సమాజంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక అలవాటుగా దాన్ని చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక అలవాటుగా అడగడం అనేది మనం చేసుకోగలుగుతామో అడిగిన వాటన్నిటిని కూడా తప్పనిసరిగా మనం పొందుకోవడం అనేది జరుగుతుంది. అందుకే దేవుని బిడలైన మన జీవితంలో ప్రార్థనాపూర్వకంగా మనం ఆయన అడగటానికి మనలో ఎప్పుడు కూడా ఏముండాలి అంటే ప్రార్థనా జీవితం మనకుండాలి. బైబిల్లో మీరు చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇది వరకు మీరు ఏది కానీ నా పేరట మీరు అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఇక్కడ బైబిల్ ఏం చెబుతున్నదంటే, ఇది వరకు నా పేరట మీరు ఏమి కానీ అడగలేదు, అయినా కూడా మీరు నన్ను అడగగలిగితే మీ సంతోషం ఏమవుతుంది? పరిపూర్ణమగుతుంది, అప్పుడు మీకు దొరుకుతుంది అంటున్నాడు. నిజమే, క్రైస్తవ సమాజంలో ఒక దైవ సేవకునికైనా, సంఘములో ఒక పెద్దగా వ్యవహరించేటువంటి సంఘాలలో ఉన్న వ్యక్తులకైనా, లేక సంఘములో మేము భక్తి కలిగిన వ్యక్తులమని చెప్పుకునే వ్యక్తుల్లోనైనా ఈ రోజుల్లో ఏమీ లేదు అంటే వారి దగ్గర ప్రార్థన అనేటువంటిది లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇది వరకు మీరు నన్నేమి కానీ అడగలేదు. అంటే మనం దేవునిని ఏమైనా మనం అడగాలి అంటే మనము కేవలం ప్రార్థనలోనే మనం అడగగలుగుతాం. ప్రార్థన లేకుండా మనం ఏది కూడా మనం అడగలేము, మనం పొందలేము. నీవు దేవుని కుమారుడవు, దేవుని దగ్గర ఒక చిన్న సహాయాన్ని పొందాలి అన్నా, లేక ఒక పెద్ద సహాయాన్ని నువ్వు పొందాలి అన్నా, లేక జీవితంలో నువ్వు సాధించవలసినది ఏదైనా ఉండగలిగితే దాన్ని సాధించాలి అన్నా, లేకపోతే భవిష్యత్తులో నీవు ఒక విజయం అనేది సాధించాలి అన్నా, ప్రతి దానికి కూడా మూలము ఏది అంటే ప్రార్థన ఒక్కటే. నీవెప్పుడైతే ప్రార్థనా పూర్వకంగా దేవునిని నీవేమైతే అడగాలని నీవు అనుకుంటున్నావో తప్పనిసరిగా నువ్వు అడుగుటను బట్టి దేవుడు నీకు చేయగలుగుతాడు. దేవుడు చేసిన తర్వాత అప్పటి వరకు నీలో లేనటువంటి సంతోషాన్ని దేవుడు ఏంగా చేస్తాడు? సంపూర్ణము చేయగలుగుతాడు. బైబిల్ చెబుతూ ఉన్నది. ఆ సంతోషం ఎలా ఉంటుంది తెలుసా? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అది పరిపూర్ణమైన సంతోషం. కొంత సంతోషం, కొంత దుఃఖం, కొంత సంతోషం, కొంత వేదన, కొంత సంతోషం, కొంత బాధ.
ఇటువంటి జీవితం జీవించేవారు కూడా లోకములో ఎంతోమంది ఉన్నారు. అయితే మన సంతోషం పరిపూర్ణం అవుతున్నది అంటే బాధ అన్నది ఏదీ లేకుండా ఆ వ్యక్తి యొక్క నోటి నిండా ఎప్పుడు కూడా సంతోషం ఉండేటట్టుగా మన పరమ తండ్రి అనేటువంటి దేవుడు చేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించవలసిన విషయం, ఒక వ్యక్తి యొక్క సంతోషము సంపూర్ణము కాలేదు అంటే గాన ఆ వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వకుండా చేసేటువంటిది ఆ వ్యక్తిని గట్టిగా పట్టి పెట్టుకొని పీడించేటువంటి సమస్య. ఈ సమస్య అనేది మనిషి దగ్గర ఉన్నంత వరకు కూడా మనిషికి సంతోషం ఉండదు. అయితే ఆ సమస్య అనేటువంటిది ఆ వ్యక్తిలో నుండి వెళ్ళిపోవాలి అంటే గాన దేవుని దగ్గర మనము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ప్రార్థన ద్వారా మనను బాధ పెట్టేటువంటివి ఎప్పుడైతే తొలగించుకోవడం జరగగలుగుతుందో ఇక మన సంతోషం ఎప్పుడు కూడా సంపూర్ణంగానే ఉంటుంది, కానీ అసంపూర్ణముగా ఏమాత్రము ఉండదు. బైబిలు అంత స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈరోజు మనం ఇక్కడ కూర్చోగలిగాం, లేకపోతే ఎంతోమంది లైవ్ ద్వారా కూడా వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఈరోజు నిజముగా నీ హృదయము నిండా నెమ్మది, సమాధానం, శాంతి, సంతోషం ఇవన్నీ కూడా నీలో ఉంటున్నాయా? ఒకవేళ ఇవన్నీ ఏవీ నీలో లేకపోయినట్లయితే, ఏదో అరా కొదువ నీలో ఉండగలిగాదంటే ఎక్కడో నిన్ను బాధించేది, ఎక్కడో నిన్ను వేధింపచేసేది, ఎక్కడో నిన్ను శోధింపచేసేది, ఎక్కడో నిన్ను కృంగదీసేది నీ ఎదలో ఉండిపోయి అది నీతో ఆడుకుంటూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అటువంటిదే మన ఎదలో నుండి తొలగిపోవాలి అంటే ఇప్పుడు చేయుచున్నటువంటి అదే ప్రార్థన సరిపోలేదు. కాబట్టి ఇంకా సమయాన్ని హెచ్చించి మరికొంత మనం ప్రార్థన చేసిన వ్యక్తులం మనం కాగలిగినట్లయితే తప్పనిసరిగా మనతో ఆడుకునేటువంటి మన ఎదలోని బాధలు, సమస్యలు ఏవైనా కానీ తప్పనిసరిగా దేవుడు తొలగించగలుగుతాడు. అడిగినది ఏదైతే మనం ఉంటున్నామో అది దేవుని నుండి మనకు దొరుకుతుంది. ఆ తర్వాత అప్పటి నుండి దుఃఖంగా ఉండే మనలను ఆ దుఃఖాన్ని తొలగించేసి మన సంతోషాన్ని దేవుడు ఏం చేయగలుగుతాడు? సంపూర్ణము దేవుడు చేయువాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చేటువంటి సంతోషంలో ఉండేటువంటి, ఆనందములో ఉండేటువంటి గొప్పతనము దేనిలో కూడా ఉండదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీవు నీ ఇంటిని వదిలిపెట్టి వచ్చేటప్పుడు నీవు ధరించుకున్న ఆభరణం ఎక్కడైనా ధారపోయింది అనుకో, ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక నీవు చూసావు అనుకో, ఆభరణము ఉన్నంత వరకు కూడా ఎంతో నువ్వు సంతోషం కలిగిన వ్యక్తివే. అయితే నీ రహదారిలో ఆభరణాన్ని పోగొట్టుకున్న తర్వాత ఇక్కడ నువ్వు తడుముకొని చూచినప్పుడు దీనికి అగుపించలేనప్పుడు వెంటనే నిన్ను పట్టి పెట్టుకుంటుంది బాధ, నిన్ను పట్టుకుంటుంది ఒక విధమైన అసమాధానం, సంతోషం ఉండదు. ఇక నాకు అది నీకు దొరికేంత వరకు కూడా ఇక నెమ్మది నీకు ఉండదు, బాధ ఉండదు. దారిలో పోయాదా, లేకపోతే ఇంటిలోనైనా ఎక్కడైనా వదిలేసానా, లేకపోతే ఇంటికి వచ్చి ఎవరైనా పట్టుకుని వెళ్ళిపోయారా, లేకపోతే ఎక్కడ పెట్టగలిగానో జ్ఞాపకం రాలేదే అని రకరకాలైన రీతిగా నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటావు. అనగా ఆ విలువైనటువంటి ఆభరణము నీకు దొరికేంత వరకు కూడా నీలో సంతోషం అనేటువంటిది ఉండనే ఉండదు. ఎప్పుడైతే ఆ విలువైన ఆభరణం కొన్ని గంటల తర్వాత, రోజుల తర్వాత నీ కంటికి కనిపించి అది మళ్ళీ నీ చేతికి వచ్చింది అనుకో, అప్పటి వరకు కూడా నీకున్న బాధ ఒక క్షణములో దొరికిన తర్వాత పోతుంది. అప్పుడు నీ నోటి నిండా నవ్వుంటుంది. అనేకులకు నువ్వు కబురు పెడుతావు, అయ్యో ధారపోయింది, నేను దొరికాదే నాకు అని నువ్వు సంతోషిస్తూ అనేక మంది వ్యక్తులను కూడా నీవు సంతోషపరిచే పరిస్థితి కూడా రాగలుగుతుంది. జీవితంలో మన సంతోషాన్ని సంపూర్ణము చేసేటువంటి దేవుడు ఒకడున్నాడు. ఆయనే నిజదేవుడు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారు. అందుకే చాలామంది బిడ్డలు బాధతో, వేదనతో, దుఃఖముతో నెమ్మదిగా మెట్లు ఎక్కి ప్రేట వరకు వెళ్ళి అక్కడ 2 కన్నీటి బొట్టులు కార్చి ఆ తర్వాత అనేక మంది బిడ్డలు ప్రైట్ టవర్లో విడిచిపెట్టినటువంటి కన్నీటి ప్రార్థన దేవుడు విని అనేక మంది జీవితాల్లో ఒక సంతోషాన్ని సంపూర్ణము చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఇది వరకు ఎన్నో గతంలో అనేక మంది జీవితాల్లో దేవుడు చేశాడు
చేస్తాడు, ఇంకా చేయబోగలుగుతాడు. అందుకే మన జీవితంలో ఎక్కడ కానీ మనం ఆందోళన, కలవరం అనేది చెందకుండా, ఎటువంటి సమస్య మన ముందుకొచ్చి మనల్ని ఏడ్పించినా మనల్ని ఏడ్పించే సమస్యను తొలగిస్తాడు, దానితో పాటు ఆ ఏడ్పును కూడా తొలగించగలుగుతాడని నమ్మి మన మోకాళ్ళు నేల మీద వేసి మనం అడిగినవన్నీ దేవుని నుండి పొందుకోగలుగుతామనేటువంటి విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే నీ జీవితం అంతా దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి నిన్ను ఎంతగానో సంతృప్తి పరచగలుగుతాడు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఒక మాట మనకు కనపరచబడుచు ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కీర్తన భాగం 50వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ఇక్కడ వాక్య భాగములో చూడగలిగితే భక్తుడైనటువంటి దావీదుకు ఎన్నిసార్లు తనకు ఆపత్కాలం, ఎన్నిసార్లు ఆపదలు తనకు వచ్చినప్పటికీ కూడా దావీదు దేవుని జ్ఞాపకానికి తెచ్చుకునేవాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఆయన మందిరములోనికి వెళ్ళిపోయి, ఓ దేవుడా, నాకు ఇటువంటి ఆపద నాకు వచ్చిందయ్యా అని తానున్న నగరు వదిలిపెట్టి ఆ నగరు యొక్క సమీపాన ఉన్నటువంటి దేవుని ఆలయంలోనికి వెళ్ళి తాను దేవుని దగ్గర మొరపెట్టుకునేవాడు. అయితే ఏదైతే దావీదును గట్టిగా పట్టి పెట్టుకుని ఏడ్పిస్తూ ఉన్నదో దానిలో నుండి దావీదుకు విడుదల ఇచ్చి అతని ఎంతగానో దేవుడు సంతోషపరుస్తూ రాగలిగాడు. దావీదు యొక్క జీవితంలో మనం చూడగలిగితే ఆ రోజుల్లో సౌలు దావీదుకు భయంకరమైన శత్రువు అన్నమాట. అనేక పర్యాయముల ఈట ఇసరివేశాడు, దానితో చంపేసేయాలి అని. అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలను వెంట పెట్టుకొని దావీదును చంపటానికి తరుముకుంటూ వెళ్ళగలిగాడు. ఈ విధముగా సౌలు నుండి వచ్చేటువంటి విపత్తు ఎరిగినటువంటి ఆ యొక్క దావీదు మోయాబు రాజు దగ్గర తన తల్లి తండ్రిని పెట్టగలిగాడు. చివరికి సిక్లగులో తన యొక్క భార్య పిల్లను వదిలిపెట్టగలిగాడు. ఇక చివరికి దావీదు అడవుల్లోనికి వెళ్ళిపోయి దాక్కోగలిగాడు. ఎంత భయం! తల్లి తండ్రి తన దగ్గరే ఉండాలి, భార్య పిల్లలు తన దగ్గరే ఉండాలి. అయితే తల్లి తండ్రిని ఒక స్థలములో పెట్టాడు, భార్య పిల్లలను మరో స్థలములో పెట్టగలిగాడు, తాను మరో స్థలములో ఉండగలిగాడు. ఏం కారణం? దావీదు జీవితంలో నెమ్మది లేదు. సౌలు తన వెంట పెట్టుకున్న ప్రజలతో వచ్చి ఎక్కడ నన్ను చంపుతాడో, ఒకవేళ నా దగ్గరే నా తల్లిదండ్రులుంటే వారిని ఎక్కడ చంపుతాడో, లేక నా భార్య పిల్లని ఎక్కడ చంపగలుగుతాడు అని అక్కడక్కడ దాచి తాను కూడా అడవిలోనికి వెళ్ళి దాక్కోగలిగాడు. దావీదు అంటున్నాడు కదా, ఆపత్కాలములో నా దేవునికి నేనేం చేసి తిని, నేను మొరపెట్టి తిని ఆయన నన్ను ఏం చేయగలిగాడు, విడిపించాను అని మనకు వ్రాయబడి ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, మొట్టమొదట మనము సమూయేలుకు గ్రంథంలోని మనము చూడగలిగినట్లయితే దావీదు యొక్క జీవితంలో తన పరిస్థితి ఎలా ఉండగలిగాదని మనం ఆలోచించగలిగినట్లయితే గాన దావీదు మొదటి సమూయేలు 30వ అధ్యాయం 4వ వచనం, మొదటి సమూయేలు 30వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాము. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా తాను ఏడ్చినట్లుగా మనకి ఇక్కడ కనపరచబడుతూ ఉన్నది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దావీదు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చాడు అంటే తన యొక్క శక్తిని దేవునికి సమర్పించగలిగాడు, దేవుని యొక్క శక్తిని పొందుకోగలిగాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇక తాను ఎక్కడ కానీ శక్తి లేనంతగా ఏం చేశాడు, ఏడ్చాడు. అంటే ఇక్కడ దావీదు ఏం చేశాడు, తన యొక్క శక్తిని దేవునికి సమర్పించాడు, దేవుని శక్తిని తను స్వతంత్రించుకోగలిగాడు. మీకు అర్థమయ్యేదనుకుంటాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము కూడా ఒక్కొక్కసారి ఒక సమస్యను బట్టి రోజులైనా కానీ, వారాలైనా కానీ, నెలలైనా కానీ, సంవత్సరాలైనా కానీ ఏడ్చి 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 దేవుని దగ్గర కనబడుతాం. ఇక చివరికి అడవటానికి నా దగ్గర కన్నీళ్ళే లేవయ్యా,
ఇక నీ దేవునికి మొరపెట్టడానికి కూడా నాకు అంత శక్తి లేదయ్యా అని ఒక్కొక్కసారి మనము నిరసిల్లిపోగలుగుతాం. అయితే నీవు దేవుని యొక్క సన్నిధానములో ఎంత శక్తివంతంగా దేవుని దగ్గర నువ్వు మొరపెట్టగలుగుతావో, నీ యొక్క శక్తిని దేవునికి సమర్పిస్తున్నావు, దేవుని శక్తిని నువ్వు స్వతంత్రించుకుంటున్నావు. ఆ శక్తిని దావీదు స్వతంత్రించుకున్న తర్వాత ఇక చిట్ట చివరికి తన తల్లి, తన తండ్రి, తన యొక్క భార్య, తన పిల్లలు, తాను అందరూ కూడా మళ్ళీ ఒక స్థలములో వారు చేర్చబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని శక్తిని ఒక వ్యక్తి స్వతంత్రించుకోగలిగినట్లయితే ఎంత శక్తివంతమైన సమస్య అయినా కానీ దేవుని శక్తి ద్వారా దాన్ని జయించగలిగి, ఆ శక్తి ద్వారా పట్టబడినటువంటివి ఏవైనా కానీ దేవుని శక్తితో మనం విడిపించుకొని ఆ తర్వాత దాని అంతటిని కూడా మనం సొంతం చేసుకునే పరిస్థితులు మనకు ఏర్పరచబడగలుగుతాయి. దావీదు యొక్క జీవితంలో ఆపత్కాలములో నేను దేవునికి మొరపెట్టగా ఆయన నన్ను ఏం చేశాడు? విడిపించాను అని బైబిల్లో మనం చూస్తుంటున్నాం. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. ఎక్కడ కానీ నిన్ను కలవరపెట్టేటువంటి దాన్ని బట్టి సమయాన్ని ఇచ్చే కలవరపడుతూ నువ్వు బ్రతకవద్దు. నిన్ను భయపెట్టించేవి ఎన్నైనా ఉండని భయపడుతూ నువ్వు బ్రతకవద్దు. నీవు నీ జీవితంలో ఎక్కడ కానీ మనశ్శాంతి లేకుండా జీవించేటప్పుడు ఆ విధంగా బ్రతకటానికి నువ్వు ప్రయత్నించవద్దు. నువ్వెంతగా శక్తివంతంగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థించగలుగుతావో ఆ శక్తిని నువ్వు దేవునికి సమర్పించినట్లే ఆ తర్వాత దేవుడు తన శక్తిని నీకు ఇచ్చేస్తాడు. ఆ శక్తితో ఎటువంటి సమస్యనైనా నువ్వు జయించగలిగి దాని ద్వారా సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడి నీకు ఇవ్వగలుగుతాడు. ఇందులో మనకు అనుమానం అనేటువంటిదే లేదు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం పగలైనా రాత్రి అయినా సమయము దొరికినప్పుడెల్లా దేవుని దగ్గర ప్రార్థించాలి. ఒకవేళ నీవే పగలైనా రాత్రి అయినా పలానా సమయములో నేను ప్రార్థించాలని ఒక సమయాన్ని నువ్వు నిర్ణయించుకుని ఉంటే, నిర్ణయించుకున్న సమయములో నీవు చెయ్యి. ఒకవేళ నీకు తీరిక లేక నీకు సమయం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడైనా నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఏది అడిగినా కూడా దాన్ని పొందుకున్నాను అని నమ్మాలి. మనం ప్రార్థనాపూర్వకంగా మనము ఏది అడిగినప్పటికీ కూడా అది ఆయన నామములో మనం అడిగే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుని నుండి సమస్తాన్ని మనం ఏం చేసుకోగలుగుతాము? పొందుకోవడం అనేది జరుగుతుంది. బైబిల్లో మీరు చూడండి, ఒక మాట మనకు తెలియపరుస్తుంది. అదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే మార్కు 9:29లో మనం చూడగలిగినట్లయితే మార్కు 9:29 అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనటువంటిది వదిలిపోవట అసాధ్యమని చెప్పెను అని వ్రాయబడి ఉంది. అనగా ఇక్కడ మనము చూడగలిగితే శిష్యులు ఏదైతే గాన ఒక వ్యక్తికి పట్టుకున్న దురాత్మ శిష్యుల వలన కాలేనప్పుడు ఆ విషయం ప్రభువుకు చెప్పినప్పుడు ప్రభువు శిష్యులకు చెప్పిన మాట, ఒక వ్యక్తిని అపవాదైన సాతానుడు పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తిని సాతానుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటే అది దేని వలన కాగలుగుతుంది? ఒకే ఒక ప్రార్థన వలననే కాగలుగుతుందని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తిని సాతానుడు పట్టుకున్నాడు. అయితే ఒక ప్రార్థన ద్వారానే సాతానుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ రోజున సాతానుడు మన మధ్యన పనిచేస్తున్నాడు. ఈ రోజున సాతానుడు యొక్క కార్యాలు ఎన్నో మన మధ్యన పనిచేస్తున్నాయి. ఇవి మనకు నెమ్మది లేకుండా చేస్తుంటున్నాయి. కాబట్టి సాతానుని కానీ సాతాను నుండి వచ్చేటువంటి శోధనలు కానీ మన నుండి కూడా అవి తొలగిపోవాలి అంటే తప్పనిసరిగా ప్రార్థన ఉండాలి. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేసిన తర్వాత వాని నెత్తి మీద నీవు నిప్పులు పోసినట్లు అవుతుంది. నువ్వు ప్రార్థన చేసిన వ్యక్తి అయినట్లయితే వాని మూలమున వచ్చిన శోధన మన దగ్గర నిలవకుండా అది పారిపోగలుగుతుంది. సాతానుడికి ఏదంటే భయము, ఏదంటే మనకి గడగడలాడుతాడు అంటే నీ మోకాళ్ళు నేల మీద వేసి నీ స్వరాన్ని విప్పగలిగినట్లయితే వాడు గడగడలాడడమే కాదు, వాడు భయపడడమే కాదు, వాని యొక్క ప్రాణము పోయేంత పరిస్థితి ఏర్పడగలుగుతుంది. వాని నెత్తి మీద నిప్పులు పోసినట్లు అవుతుంది. అందుకే దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా సాతానుడు నీకు భయపడాలి అంటే వాని యొక్క వాడు నీకు తెచ్చిపెట్టిన సమస్యలని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటే నీ జీవితంలో నువ్వు ఎక్కువగా ఏం చేసే వ్యక్తిగా ఉండాలి? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి.